హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో డీమన్ స్లేయర్స్ యూజ్ చేసే ఆల్ బ్రీతింగ్ స్టైల్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ బ్రీతింగ్ స్టైల్స్ ఎప్పుడు ఎలా క్రియేట్ అయ్యాయి, మొత్తం బ్రీతింగ్ స్టైల్స్ అన్ని, వీటిల్లో పవర్ఫుల్ బ్రీతింగ్ స్టైల్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే మనం రీసెంట్గానే 1K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాము. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి కారణం మీ లవ్ అండ్ సపోర్ట్ మాత్రమే. మీరు ఇలాగే మన ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ కొత్త వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్లోకి యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా బ్రీతింగ్ స్టైల్స్ యొక్క హిస్టరీ తెలుసుకోవాలంటే మనం కొంచెం పాస్ట్లోకి టైం ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఇలా మనం ట్రైషో ఎర నుండి 5 centuries బ్యాక్ వస్తే సింగకు ఎరకి రీచ్ అవుతాము. అక్కడే ది క్రియేటర్ ఆఫ్ ఆల్ బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ ది ఫస్ట్ యూజర్ ఆఫ్ బ్రీతింగ్, ది సన్ గాడ్ అయిన లార్డ్ సుగుకిని యురోచిని చూస్తాం. యురోచి బై బర్త్ స్వాట్మన్ స్కిల్స్తో పుడతాడు. మొదటిసారి కత్తి పట్టినప్పుడే యురోచి వాళ్ళ మాస్టర్ డెప్పబాగలు కొడతాడు. ఇలా యురోచి తనకున్న టాలెంట్ ద్వారా అండ్ హార్డ్ వర్క్ తో ఫస్ట్ డీమన్ స్లేయర్ అవుతాడు. యురోచి చిన్నతనంలోనే పీస్ కోసం జర్నీని స్టార్ట్ చేస్తాడు. ఈ జర్నీలో యురోచికి పీస్ తప్ప అన్ని దొరుకుతాయి. ఇక్కడ నేను యురోచి బ్యాక్ స్టోరీని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యురోచి మ్యారేజ్ చేసుకుని తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తుండగా ఒకరోజు యురోచి లేని టైంలో ఒక డీమన్ ప్రెగ్నెంట్ గా ఉన్న యురోచి వైఫ్ ని చంపేస్తుంది. ఇక్కడ నుంచి యురోచి డీమన్స్ ని హంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా యురోచి తనకున్న ఎబిలిటీస్ ద్వారా సన్ బ్రీతింగ్ ని క్రియేట్ చేస్తాడు. తను క్రియేట్ చేసిన సన్ బ్రీతింగ్ ని తనతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు కూడా లర్న్ చేస్తాడు. కానీ అక్కడున్న వాళ్ళలో సన్ బ్రీతింగ్ ని నేర్చుకోలేకపోతారు. వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ బట్టి సన్ బ్రీతింగ్ బదులు వేరే బ్రీతింగ్ స్టైల్స్ ని నేర్చుకుంటారు. అప్పుడే వాటర్, ఫ్లేమ్, థండర్, విండ్, స్టోన్ బ్రీతింగ్ స్టైల్స్ ఏర్పడతాయి. యురోచి తన బ్రదర్ అయిన మిచ్కాట్స్కి కూడా సన్ బ్రీతింగ్ ని నేర్పించడానికి ట్రై చేస్తాడు. కానీ మిచ్కాట్స్ సన్ బ్రీతింగ్ బదులు మూన్ బ్రీతింగ్ ని నేర్చుకుంటాడు. అలా మూన్ బ్రీతింగ్ కూడా క్రియేట్ అవుతుంది. టైం గడిచే కొద్దీ ఈ మెయిన్ 5 బ్రీతింగ్ స్టైల్స్ జనరేషన్ టు జనరేషన్ ట్రావెల్ అవుతాయి. సన్ బ్రీతింగ్ ని అండ్ మూన్ బ్రీతింగ్ ని మాత్రం డీమన్ స్లేయర్స్ లో ఎవరు కూడా నేర్చుకోలేకపోతారు. ఈ మెయిన్ 5 బ్రీతింగ్ స్టైల్స్ అయిన వాటర్, ఫ్లేమ్, థండర్, విండ్, స్టోన్ నుండి కొత్త బ్రీతింగ్ స్టైల్స్ క్రియేట్ అవుతాయి. వాటర్ స్టైల్ బ్రీతింగ్ నుండి ఫ్లవర్, ఇన్సెక్ట్స్ అండ్ సర్పెంట్ బ్రీతింగ్ స్టైల్స్ క్రియేట్ అవుతాయి. ఫ్లేమ్ బ్రీతింగ్ నుండి లవ్ బ్రీతింగ్ క్రియేట్ అవుతుంది. ఇలాగే థండర్ నుండి సౌండ్ బ్రీతింగ్ అండ్ విండ్ నుండి బీస్ట్ బ్రీతింగ్ అండ్ మిస్ట్ బ్రీతింగ్ క్రియేట్ అవుతాయి. మొత్తం 14 బ్రీతింగ్ స్టైల్స్ అయితే ఉంటాయి. వీటిలో పవర్ఫుల్ బ్రీతింగ్ స్టైల్ విషయానికి వస్తే యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూజర్ ఎంత బలంగా ఉంటాడో వాళ్ళు యూజ్ చేసే బ్రీతింగ్ స్టైల్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. ఈ 14 బ్రీతింగ్ స్టైల్స్ లో మీ ఫేవరెట్ బ్రీతింగ్ స్టైల్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ అయితే చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గైస్.